మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు సృజన ప్రమోద్ గారు, ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతి జనరల్ ఫిజిషియన్ కూడా. సో మ్యామ్ని అడిగి, ఇప్పుడు చిన్న పిల్లల్లోనే చాలామందికి షుగర్ వస్తుంది, దీని గురించిన కొంత ఇన్ఫర్మేషన్ని, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడదాము. స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎలా అయితే షుగర్స్ వస్తున్నాయో ఈక్వల్ అని చెప్పలేం, కానీ ఈ మధ్య పిల్లల్లో కూడా అంతే రేషియోలో షుగర్స్ వస్తున్నాయి. ఇందులో పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా? కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు. పిల్లలకి షుగర్ వచ్చాక చాలా పడుతూ ఉంటారు, అయ్యో మాకు ముందే తెలుసుంటే జాగ్రత్త పడేవాళ్ళం కదా అని. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చైల్డ్ డయాబెటీస్ ఈ మధ్య కొంచెం ఎక్కువైందని చెప్పాలి. ఎక్కువ లేకపోయినా అట్లీస్ట్ ముందు కంటే ఇప్పుడు కొంచెం పెరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేబీ జెనెటిక్ మేకప్, అంటే తండ్రి పేరెంట్స్లో, గ్రాండ్ పేరెంట్స్లో స్ట్రాంగ్ జీన్, డయాబెటిక్ జీన్ ఉన్నప్పుడు కూడా పిల్లలలో, చిన్న పిల్లలు కూడా ఇద్దరు, మదర్ అండ్ ఫాదర్కి ఇద్దరికి, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఉన్నప్పుడు, అండ్ తర్వాత అండ్ మేబీ హార్మోనల్ ట్రీట్మెంట్స్, వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఉండి పిల్లల కోసం వాళ్ళు తీసుకునే హార్మోనల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా పిల్లలకి జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం, అంటే లైక్ వాట్ ఎవర్, అంటే జెనెటిక్ మ్యూటేషన్స్లో కొంతమందికి ADHD, ఆటిజం వస్తుంది, కొంతమందికి డయాబెటీస్, అట్లా కొన్ని కాజ్, కొంతమందికి థైరాయిడ్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్, పుట్టేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు, యాక్చువల్గా నార్మల్ చైల్డ్. బట్ వాళ్ళు పెరిగేటప్పుడు ఇది మంచిదని ఆల్ ప్యాక్డ్ ఫుడ్, కంటైనర్ ఫుడ్ పెట్టడం. సో దట్ ఆల్సో లీడ్స్ లేటర్ స్టేజెస్లో, అంటే అట్ వెరీ యంగ్ ఏజ్, సో దే మే గెట్ డయాబెటీస్. అది కూడా మనం జాగ్రత్త పడాలి. సో అండ్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్స్, అండ్ టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ కంటామినేషన్, ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డయాబెటీస్ అనే కాదు, ఇవన్నీ వేరే రకమైన ప్రాబ్లమ్స్ కూడా తీసుకురావచ్చు. ఇఫ్ దే హ్యావ్ వాళ్ళకు డయాబెటిక్ టెండెన్సీ లేదు, అంటే పేరెంట్స్ ఫెమిలియల్ టెండెన్సీ లేదు, వాళ్ళకి ఏం కాదు, రెసిస్ట్ చేస్తుంది వాళ్ళ జీన్, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ రెసిస్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఫ్యామిలీ టెండెన్సీ చాలా బాగుంది వాళ్ళ జీన్లో, ఈ చిన్న చేంజెస్ కూడా ట్రిగ్గర్ చేసేస్తాయి అనమాట. సో అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్లాస్టిక్ యూస్ చేస్తే ఎట్లా షుగర్ వస్తుంది? ప్యాకెట్ ఫుడ్ తింటే ఎట్లా షుగర్ వస్తుంది? ప్లాస్టిక్ ఫుడ్ వచ్చేసి కంటామినేషన్, ఆ కంటామినేషన్ వల్ల కూడా పొల్యూషన్ లోపల ఎనీ మ్యూటేషన్ కెన్ హ్యాపెన్. సో మ్యూటేషన్ అట్లా డయాబెటీస్ రావచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద ప్లాస్టిక్ అండ్ డయాబెటీస్, కాకపోతే మేబీ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉండొచ్చు. అండ్ ప్యాక్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఫుడ్స్లో ఏం జరుగుతుందంటే లాట్ ఆఫ్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అంటే తినాలి అని అంటే అలా షుగర్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ మోతాదులో ఉండాలి. అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవుతాయి, ప్లస్ టేస్టీగా ట్యాంగీగా ఉంటుంది కాబట్టి తినాలని ట్రై చేస్తారు. సో దట్ ఆల్సో అది కార్బోహైడ్రేటే, దట్ డజంట్ క్యారీ ఎనీ క్యాలరీ, అంటే దానికి ఏమి న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, ఓన్లీ క్యాలరీస్ ఉంటుంది దాంట్లో. పిల్లలు లాట్ ఆఫ్ చిప్స్, ఆక్సిడైజ్డ్ ఫుడ్, అది ఆక్సిడైజ్డ్ ఫ్యాట్. సో ఈజీగా దే ఎండ్ అప్ విత్ సో మెనీ క్యాలరీస్. అండ్ అప్పట్లాగా ఇప్పుడు పిల్లలకి యాక్టివిటీస్ లేవు, తక్కువ యాక్టివిటీస్, జీరో అని చెప్పను కానీ బట్ లెస్ యాక్టివిటీస్. అప్పుడు ఏదో 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ వెళ్ళిన తర్వాత ఆటలు ఆడడం మానేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రమ్ LKG UKG నుంచే మొత్తం తక్కువ. సో ఇండోర్ గేమ్స్ ఉంటున్నాయి. అండ్ మనం అనడం లేదు, పిల్లలు తప్పు కూడా కాదు, బికాస్ పేరెంట్స్ డజంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు టేక్ అవుట్, వాళ్ళకు లేదు. సో దట్స్ ద రీజన్ ఆల్సో పిల్లలకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవటము, స్కూల్స్ కూడా కంపోజ్డ్ స్కూల్స్ ఉండటము, తక్కువ స్పేస్ స్కూల్స్ ఉండటము, అంటే నో ప్లే గ్రౌండ్స్, ప్రాపర్ ప్లే ఏరియాస్ లేకపోవటము. సో అది కూడా ఒక రీజన్. ఇవన్నీ కూడా అంటే డయాబెటీస్ అనేది ఒక రీజన్తో దీంతోనే వస్తుంది అని అనడానికి లేదు. ఎనీ క్రానిక్ డిసీజ్ అన్నీ కూడా దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్. వీటన్నిటి వల్ల అవసరం. ఒకటి, ఇది ఇష్టము అని చెప్పాడు బాబు, నాకు చాక్లెట్స్ ఇష్టము అని, ఇంకా ఇష్టం కాబట్టి ఫ్రీక్వెంట్గా అది ఇవ్వటం తప్పు. ఇష్టమైనా సరే లిమిట్స్లో ఇవ్వాలి. సో ఆల్వేస్ ఇన్ లిమిట్స్ ఇస్ గుడ్. సో అన్ని ఫుడ్స్ పెట్టాలి, అన్ని ఫుడ్ తింటూ ఇది కూడా తినాలి. నువ్వు నీకు ఇష్టం కాబట్టి ఇది తిను, అంతేగాని ఇష్టం కాబట్టి అదే ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇడ్లీ ఇష్టం, ఇడ్లీ నేను బికాజ్ హిల్ బి ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, హిల్ గో విత్ ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, రైట్? సో అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇష్టమైంది కూడా, వాళ్ళ క్రేవింగ్స్, పిల్లల క్రేవింగ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి, కానీ ఇన్ లిమిట్స్. ఓకే. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇప్పుడు అందరి దగ్గర వింటున్నాము, సమ్ న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్తున్నారు.
అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? మన ప్లేట్లో ఏమి ఉండాలి 1 డేలో? బ్యాలెన్స్డ్ డైట్కి చాలా డెఫినేషన్స్ వస్తాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి డయాబెటిక్ సంబంధించిన బ్యాలెన్స్డ్ డైట్ వేరు, నార్మల్ మ్యాన్కి సంబంధించిన బ్యాలెన్స్డ్ డైట్ వేరు, థైరాయిడ్కి బ్యాలెన్స్డ్ డైట్ వేరు, నార్మల్ మ్యాన్కి బ్యాలెన్స్డ్ డైట్ వేరు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి బ్యాలెన్స్డ్ డైట్ వేరు. బ్యాలెన్స్డ్ డైట్ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్. సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డయాబెటీస్ బ్యాలెన్స్ బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ అండ్ హ్యూమంగస్ టాపిక్. సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్స్ ప్లేట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అండ్ లాస్ట్ ఆప్షన్ కార్బ్స్ ఉండాలి. అండ్ ఈటింగ్ ప్రాసెస్ కూడా యాక్చువల్లీ దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ వేర్ ఇట్ షోస్ మనం తినే పద్ధతిలో కూడా షుగర్ స్పైక్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఫైబర్ and then we need to have proteins and fats. Last should be కార్బోహైడ్రేట్స్. అంటే మనం తినే డెజర్ట్స్ లాస్ట్ ఉండాలి. జనరల్గా మనకి ఏంటంటే ఫస్ట్ ఒక స్వీట్తో స్టార్ట్ చేసి తర్వాత కదా, దట్స్ నాట్ ఇన్ సినారియో. సో ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన రైట్ ఈటింగ్ ప్రాసెస్, ఈటింగ్ సినారియో ఏంటంటే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి. అంటే లాట్ ఆఫ్ మిక్స్డ్ వెజిటబుల్ లైక్ ఏమంటాం లైక్ ఆనియన్స్, కీరా, క్యారెట్స్, salads, veg salad, a good bowl of veg salad, it's very good. Added with some peanuts యాడ్ చేసి క్రంచీ థింగ్ కోసం కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. ఒక కప్ ఆఫ్ సలాడ్ తీసుకున్న తర్వాత దెన్ గో ఫర్ ఎ ప్రోటీన్. అంటే అలా మనం తినలేము నిజానికి, ఫారినర్స్కి పాసిబుల్ అవుతుంది బికాస్ దే ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. మన చాట్లోనే లేదు అలాంటిది, ఎందుకంటే మనకి ఎంతసేపు కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ. సో దెన్ ఇప్పుడు ఇలా చేయొచ్చు మనం, యాడ్ విత్ సంథింగ్. అంటే ఇలా ఈ సలాడ్, గ్రీన్ సలాడ్లోకి యాడ్ సమ్ ప్రోటీన్ లైక్ ఏంటంటారు బాయిల్డ్ చిక్ పీస్, ఆర్ లెంటిల్స్, బాయిల్డ్ గ్రీన్ గ్రామ్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్. సో ఇవన్నీ యాడెడ్ సమ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, అవన్నీ వేసేసుకొని ఈ సలాడ్తో పాటే తినేచ్చు. సో ఫైబర్ అండ్ ప్రోటీన్ హ్యావ్ గాన్. ఇప్పుడు కార్బోహైడ్రేట్ పార్ట్, ఇప్పుడు మనం లెస్ రైస్ విత్ లాట్ ఆఫ్ కర్రీ. అంటే అది వెజిటబుల్ కర్రీ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నార్మల్ వెజిటబుల్స్, నాన్ వెజ్ ఏదైనా సరే కర్రీ అమౌంట్ ఎక్కువ. కర్రీ అమౌంట్ అంటే గ్రేవీ అని నా ఉద్దేశం కాదు, క్వాంటిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునక్కాయ కూర, ఎక్కువ మునక్కాయలు తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకున్నాం, ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవాలి, గ్రేవీతో కాదు, ప్రాపర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అండ్ లెస్ కంపారిటివ్గా కొంచెం లెస్ రైస్ తీసుకోవాలి. అండ్ ఎండ్ అప్ విత్ బటర్ మిల్క్, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. బటర్ మిల్క్తో ఎండ్ చేయటం. ఇప్పుడు రైస్ పార్ట్కి వస్తే, రైస్ కూడా మనం సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ, అంటే కొంతమంది చెప్తారు అసలు రైస్ తినకపోతే నాకు భోజనం చేసినట్టు కూడా ఉండదండి. దట్స్ వెరీ ట్రూ బికాజ్ ఈవెన్ ఐఎమ్ సౌత్ ఇండియన్. అప్పుడు ఏం చేయాలి, రైస్ని మనం గంజి వార్చుకోవాలి. గంజి వార్చుకోవటం వల్ల 50% ఆఫ్ దర్ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. అండ్ దెన్ ఏం జరుగుతుంది, గంజి వార్చిన తర్వాత యాడ్ సమ్ గీ టు ఇట్. 5 ml to 7 ml ఆఫ్ గీ యాడ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ని కంట్రోల్ చేస్తుంది. సో రైస్కి మనము గీ యాడ్ చేసుకోవాలి కొంచెము, అండ్ గంజి వార్చేసుకోవాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇంకొక గంజి వార్చుకోవాలంటున్నారు మ్యామ్. ఇప్పుడు మనం తినేదే పాలిష్డ్ రైస్ కదా, మళ్ళీ అందులో నుంచి మళ్ళీ మనం గంజి యాక్చువల్గా పాలిష్డ్ రైస్లో ఏమి కొంచెం మినిమం పాలిష్ రైస్లోనే వైటమిన్ బి ఉంటుంది బికాజ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద గ్రెయిన్ కంటైన్స్ వైటమిన్ బి. సో ఆల్రెడీ మనం పాలిష్ తీసుకుంటున్నాం, ఇంకా దాంట్లో ఏం లేదు. మీరు గంజి వార్చకపోయినా న్యూట్రిషన్ వైజ్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ స్టార్చ్ వైజ్, కార్బోహైడ్రేట్ కంటెంట్ వైజ్ మాత్రం చాలా చేంజ్ వస్తుంది. గంజి వార్చేస్తే 50% దాని కంటెంట్ తగ్గిపోయినట్టు. ఓకే, అయితే నిజంగా హెల్తీయా? ఇట్లానే తినాలా మనం, గంజి వార్చుకొని తినాలా ఏ రైస్ అయినా కూడా? ఫర్ డయాబెటీస్ ఐ సజెస్ట్ గంజి వార్చుకుంటే మంచిది. డయాబెటీస్ వాళ్ళు అందరు కూడా ఇప్పుడు అందరి ఫుడ్ హ్యాబిట్స్ అలానే ఉంటున్నాయి కదా. తక్కువ యాక్టివిటీ, లెస్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మొటిలిటీ అసలు లేదు, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అంటిల్ అన్లెస్ వి గో ఫర్ అవుటింగ్ ఆర్ హైకింగ్ వెళ్తే తప్ప. సో బెటర్ ఇట్స్ గో ఫర్ టు టేక్ లెస్ క్యాలరీస్ ఫ్రమ్ రైస్. ఓకే ఓకే, అందరూ గంజి వార్చుకొని తినడమే మంచిది. బట్ ఎవరైనా కానీ ఇప్పుడు మనం కూడా కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటాం మీరు చెప్పినట్టుగా. yes very true, very true. సలాడ్ తర్వాత ప్రోటీన్, గ్లాస్ లో కొంచెం కార్బోహైడ్రేట్స్. అన్నం తినలేము అనుకునే వాళ్ళు కొంచెం రైస్ పెట్టుకొని ఈ క్వాంటిటీస్ పెంచుకోవాలి, ప్రోటీన్ కానీ. see if you start doing like this, you love to eat it because ఇలా తినడం వల్ల చాలా తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటాము అండ్ యూ విల్ బి ఎనర్జెటిక్. ఈ తర్వాత భోజనం చేశాక నిద్ర వచ్చేస్తుంది అన్నంత మత్తు కూడా ఎక్కదు బికాస్ మనం లెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అవ్వదు. సో ఆ మగతగా కూడా ఉండదు, అంటే ఆ స్లగ్గిష్నెస్ కూడా ఉండదు. వన్స్ యూ ఎంజాయ్, అంటే దీని రిజల్ట్స్ ఎంజాయ్ చేశాక యూ లవ్ టు ఈట్ లైక్ దిస్.
అవునా? ఓకే. నార్మల్గా కొన్ని రీల్స్ చూస్తుంటే ఇప్పుడు ఈ చైనీస్ ఫుడ్ ఉంటుంది కదా, ఒకటే ప్లేట్లో కొంచెం మీట్, కొంచెం ప్రాన్స్, కొంచెం ఎగ్, కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా అయితే ఒక పర్సన్కి లేదా ఒక్కడే ఎప్పుడో చేయడానికి అవుతుంది, కానీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇట్లా చేయాలంటే మనకి పాసిబుల్ అవ్వదు. ఏదైనా ఆల్టర్నేట్ ఉందా ఇట్లా చేసుకోవడానికి? అంటే ఒక కంప్లీట్ మీల్, కార్బ్స్, ప్రోటీన్, ఇవన్నీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మనం చెప్పాలి, ఇప్పుడు మనం రైతా పెట్టేసుకోవటము అండ్ ఖచ్చితంగా ఎవ్రీడే ఒక ప్రోటీన్, ఐదర్ రాజ్మా తీసుకోవచ్చు, గ్రీన్ గ్రామ్, బాయిల్డ్ గ్రీన్ గ్రామ్ తీసుకోవచ్చు, శనగలు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ప్రోటీన్స్, ప్లాంట్ ప్రోటీన్ ఇదంతా. పన్నీర్ తీసుకోవచ్చు. అండ్ మష్రూమ్స్ ఆర్ లోడెడ్. ఇట్స్ అ వెరీ సాఫ్ట్ ప్రోటీన్, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్ విచ్ కంటైన్స్ వెరీ గుడ్ న్యూట్రియంట్స్. మష్రూమ్స్ ఆర్ ద వెరీ సూపర్ ఫుడ్ ఆన్ ద ఎర్త్ అని చెప్పొచ్చు మనం. సో మష్రూమ్స్ తీసుకోవచ్చు అండ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే రెగ్యులర్గా మనం వీ నీడ్ టు హ్యావ్ హెల్త్. ఎక్కడో డబ్బులు సాఫ్ట్ ఫుడ్స్కి, తర్వాత సాఫ్ట్ డ్రింక్స్కి పెట్టే మనీని మనం ఇక్కడ వీ నీడ్ టు హ్యావ్ దిస్ అన్నీ పెట్టేసుకొని దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ పోర్షన్ కంట్రోల్ లాగా ఇవన్నీ పెట్టేసుకొని తింటే యూ కెన్ హ్యావ్ ఇట్. టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. అవి కొంచెం తిన్నాను. టమ్మీ ఫుల్ ఉంటుంది. ద బెస్ట్ థింగ్ ఈజ్ విల్ హ్యావ్ గుడ్ ఎనర్జీ విత్ లెస్ హెవీనెస్ అనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, ఈజీగా ఉంటారు, లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ టిప్స్ అనేవి పాటించండి. పేరెంట్స్ అయినా కానీ సమ్ షుగర్ పిల్లల్లో వస్తుందేమో డౌట్ వచ్చినా కానీ ఇట్లా ఒక మంచి కంప్లీట్ డైట్ని వాళ్ళకి ఇవ్వండి. కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత మేబీ వీళ్ళని కూడా మనం రివర్స్ చేసుకోవడం అవుతుందమ్మా పిల్లల్లో. టైప్ 1 డయాబెటీస్ కొంచెం టఫ్, కాకపోతే వీ కెన్ మెయింటైన్ మ్యాక్సిమం వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వచ్చు అనమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ చాలా ఇన్సులిన్ లెవెల్స్ వరకు వెళ్ళకుండా తక్కువ ఇన్సులిన్ లెవెల్స్ వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇదన్నమాట. అంటే మంచిగా తినండి, హెల్తీగా తినండి, వీలైతే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి, టైంకి పడుకోండి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.